సరే మీరు అందరు ఏంటంటే ఎమోషనల్ గా మాట్లాడతారు. అది సంప్రదాయం అండి, సంప్రదాయాన్ని కూడా తెలియకపోతే ఎమోషనల్ అంటారు దాన్ని. మేము కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ మంగళవారం అమ్మవారికి మారుబోనే కూడా సంప్రదాయం, అది కూడా మీకు తెలియకపోతే మేము ఏం చేయలేము. మేడం మీరే కాదు మేడం, హిందువులు, మేము కూడా హిందువులమే, మా ఇంట్లో కూడా పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. మీరు ఒక్కరే దునియాలో మీరు ఒక్కరే ఉన్నట్టు చెప్పొద్దు, అర్థమైందా? ఆగండి ఒక్క నిమిషం. అయితే అమ్మవారికి బోనం ఇస్తారు. తెలంగాణలో ఆనవాయితీ బోనం ఇవ్వడం. అమ్మవారు ఉంది కాబట్టి అక్కడ అంత గాలిలో కూడా దీపం వెలిగింది. దీపం వెలిగించాం మేము. అమ్మవారు లేకపోతే ఆరిపోతుంది కదా. అమ్మవారు శక్తి ఉంది, మీరు దీపాన్ని ఆపలేరు కదా. ఇంకొక విషయం చెప్పమంటారా? అక్కడ అమ్మవారు లేకపోతే ప్రతిరూపం లేదేమో, ప్రతిమ లేదేమో. శక్తి ఉంది కాబట్టి ఇన్ని వేల మంది తరలి వస్తున్నారు. అమ్మవారితో ఎప్పుడు పెట్టుకోవద్దండి. మేము ఎవరిని అనట్లే, మాకు కావాల్సింది న్యాయం. మేము అదే అడుగుతున్నాం. మేడం మీరు తెలంగాణ సాంప్రదాయాలు ఇన్ని అని చెప్తున్నారు కదా, అసలు తెలంగాణ సంస్కృతి తెలుసా మేడం మీకు? మీరు ఏదో తెలంగాణ అంటున్నారు కదా, అప్పటి నుంచి తెలంగాణ తెలంగాణ అని తెలంగాణ పాట పాడుతున్నారు కాదు. అసలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలుసా మీకు? ఏం చూపించాలి, ఏం చూపించాలమ్మా మీకు? మీరు రాజకీయం చేసుకోవడానికి మీరు అన్ని చేసి ఏం చూపెట్టాలి మీకు? ఏం చూపెట్టాలంటున్నా? అప్పటి నుంచి మీరు తెలంగాణని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. అసలు మీకు తెలంగాణ సంస్కృతి తెలుసా? తెలంగాణ సాంప్రదాయం తెలుసా? ఏం మాట్లాడతారు మీరు? కాదు మేడం, ఇప్పుడు ఇంతకు అప్పటి నుంచి తెలంగాణని అంతేగానే మాట్లాడుతుంది. తెలంగాణ సాంప్రదాయాలు తెలుసా మాకు? మారుబోవడం ఇప్పుడు ఈమె వచ్చి మాకు అన్ని తెలంగాణ సాంప్రదాయాలు నేర్పించాలా? మాకు దేవుడి గురించి ఎవరైనా మాట్లాడాలి, ఈమె వచ్చి మాకు నేర్పించాలా? ఇప్పుడు తెలంగాణలో బోనం ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారని ఈమె వచ్చి నేర్పించాలా? మాకు మొత్తం ఆమెకే మొత్తం తెలిసినట్టు మాట్లాడుతుంది. అవును మేడం, ఏమంటున్నాం? వాళ్ళు పోటీకి బోనం ఎత్తినప్పుడు పోటీకి మీరు ఎట్లా చెప్తారు? అక్కడ ఆనవాయితీ అని పోటీకి మేడం గతంలో జరిగిందని కాదు, ఈ రోజు జరిగినటువంటి సందర్భము కేవలం అక్కడ ప్రజల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలని పోటీకి వీళ్ళు బోనం ఎత్తిండ్రు. ఆవిడ క్లియర్ గా ఆనవాయితీ ఎవ్రీ ఇయర్ 60 సంవత్సరాల నుంచి ఉన్న గుడి ఎవ్రీ ఇయర్ చేసుకుంటామని చెప్తారు. శ్రావణ మంగళవారం ఆ రోజు ఆనవాయితీ ప్రకారం శ్రావణ మంగళవారం అండి. అమ్మవారు ఆ రోజు నేను ఎర్రచీర కట్టుకుని అమ్మవారికి ఇష్టమైన రంగు ఆ రోజు అమ్మవారికి మొక్కుకున్నాను. నేను వెళ్ళి శ్రావణ మంగళవారి వ్రతం చేసుకొని వెళ్ళి బోనం ఎత్తాలనుకున్నాం, వెళ్ళాం. మేము అందరం అనుకున్నాం, ఎవరిని రానివ్వకుండా అవికృష్ణ కూడా చేస్తారు చాలా మందిని, అది తెలిసిందే, లోక విదితమే. నేను మా అమ్మగారి ఇంట్లో ఉండి ఆ టైంకి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎందుకు వచ్చి గొడవ, నేను నా టైంకి నేను వెళ్ళి బోనం ఇచ్చి నేను అమ్మగారికి మొక్కు తీసుకున్నానండి. ఆల్రెడీ అక్కడ ఇష్యూ అవుతుంది ఒక ఉద్రిక్త కళ్యాణి గారు, ఆల్రెడీ అక్కడ ఇష్యూ అవుతుంది ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా బోనం ఎత్తి ఒక సెంటిమెంట్ రాజేసి దాన్ని అనవసరంగా పొలిటికలైజ్ చేస్తున్నారు అని ఒక మాట చెప్తామండి. దండం దజుగుణం భవేత్ అని వాళ్ళు ఎలా అనుకుంటారో, కొడితే తిడితే వింటారని మాకు కూడా మా అమ్మవారికి మేము ఇవ్వాలనుకున్నది మేము చేయాలనుకున్నది మేము చేసి తీరుతాం. ఎందుకంటే మా హక్కు మాకుంది, వాళ్ళకి ఎలా ఉందో మా రైట్ మాకుంటది. ఇంకోటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి హక్కు మేడం? ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు మీరు? నాకు తెలియక అడుగుతా, ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు మేడం మీరు? కాదు, ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? అసలు బోనం ఎట్లెత్తుతారో తెలుసా మీకు? అసలు మీకు బోనం ఎట్లెత్తుతారు, ఎవరెత్తుతారు, ఎందుకు ఎత్తుతారు, అసలు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, బోనాలన్న సంస్కృతి ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? మీ ఇష్టానికి మీరు మాట్లాడి మీ ఇష్టానికి మీరు రాజకీయం చేస్తామంటే ఏం సైలెంట్ గా ఉండమంటారా? మీ ఇష్టానికి మీరు రాజకీయం చేస్తారా? ఇక్కడ నరసింహస్వామి గుడి భూములు అండి అవి. అవి కానీ మొత్తం తవ్వితే మొత్తం అంతా చిత్తాలు వెళ్తాయి. 74 ఎకరాలు నరసింహస్వామి భూములు అవి. అదే మణికొండలేమో అనంత పద్మాసం భూములు అన్ని మింగేసి అన్ని పెద్ద పెద్ద ఆకాశం. మేడం మీరు ఉంటున్న ఇల్లు కూడా దేవుడికి సంబంధించిందే మేడం, మీరు ఉంటున్న ఇల్లు కూడా దేవుడికి సంబంధించిందే. కూలగొట్టమంటే కూల్చేయండి. మరి మీ ఇంటి కింద తవ్వితే శివలింగం వెళ్తుంది తెలుసా మీకు ఆ విషయము? మేడం మీ ఇల్లు తవ్వితే శివలింగం వెళ్తుంది తెలుసా మీకు ఆ విషయము? మీ ఇల్లుని కూలగొడతారా ఇప్పుడు? ఆమె అంటారు మణికొండ మొత్తం పద్మనాభ స్వామి గుడి ఆడు వాళ్ళ ఇల్లు తవ్వుతే లింగం వెళ్తుంది తెలుసా? వాళ్ళ ఇల్లు తోటే లింగం వెళ్తుంది, వాళ్ళ ఇల్లు తోమానండి ఇప్పుడు. మరి ఆమె ఎట్లా చెప్తుంది? మరి ఆమె ఎట్లా చెప్తుంది? మణికొండ ఆ స్వామి గుడి ఈ స్వామి గుడి అని చెప్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా వాళ్ళ ఇల్లు తవ్వుతే, నేను చెప్తున్నా వాళ్ళ ఇల్లుని తొమ్మిది చూపెట్టమనండి, వాళ్ళ ఇల్లు తొమ్మిది చూడండి. లింగం రాకపోతే నేను చెప్తా, వాళ్ళ ఇల్లు మొత్తం తొమ్మిది చూడమనండి. లింగం రాకపోతే నేను మాట్లాడతా. ఇష్టం కాదు, ఆరోపణ కాదు. ఒక పని చేద్దాం, మీ కెమెరా తీసుకుందాం, మీరు కూడా రండి, నేను కూడా వస్తా. వాళ్ళ ఇల్లు మొత్తం తవ్వుదాం. వాళ్ళ ఇల్లు తవ్వితే లింగం ఖచ్చితంగా వస్తుంది. ఆవిడ ఇల్లు తవ్వితే శివలింగం వస్తుంది, ఇది పక్కన పెట్టి ఆల్రెడీ ఉన్న గుడిని మీరు కూల్చారు కదా.
ఆల్రెడీ కూల్చిన గుడిని నేను కదా అవమానం కట్టమని. చేస్తున్నా. నాకు ఇల్లు కూడా లేదు. నేను రెంట్ ఇంట్లోనే ఉన్నా. నాకు ఇల్లు లేదు. ఎవరికి అప్పో ఏడవుతుందో దోపు. ఏడవుతుందో దోపు. నువ్వు మీరున్న ఇల్లే మేడం, మీరున్న ఇంట్లోనే ఆ ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు ఏంది అంటే ఏంది వీళ్ళ ధైర్యం ఏంది? ఇల్లు నాది కాదు, నేను రెంటుకున్నా కాబట్టి నా ఇష్టానికి మాట్లాడతా అంటారు, అంతేనా? ఏం మాట్లాడతారు మీరు? అదే కదా, ఇప్పుడు ఇల్లు నాది కాదు, ఇది ఓనర్ ఇల్లు, ఓనర్ ఒప్పుకోడు కాబట్టి నాకేం సంబంధం లేదు, నా ఇష్టానికి నేను మాట్లాడతా, రాజకీయంగా నేను నా పొలిటికల్ స్పేస్ నేను తీసుకుంటా అంటున్నారు. ఇక్కడ ఏడ రాజకీయం కనబడుతుంది? దేవుడు ఏంది మేడం ఇది? మాట్లాడితే రాజకీయం అంటావా? ఏడ ఏంది మేడం ఇది? కనబడుతుంది? ఇప్పుడు వాళ్ళు చేసిందంతా పొలిటికలైజ్ కాకపోతే ఏంది ఇది? వీళ్ళు నిజంగా ఒకవేళ వీళ్ళు నిజంగా పోరాటం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం పోటీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో మా దగ్గర ధర్నాలు చేసుకోవడానికి, నిరసనలు వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ ఉంది. వీళ్ళు అది మాట్లాడకుండా మొన్న ఎంపీగా పోటీ చేసిన వచ్చి ఆడ దర్గాని ఏం చేయలేదు, ఈడ దర్గాని ఏం చేయలేదు అని దర్గాల గురించి మాట్లాడతారు. మీరు దర్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం మీకే ఉందమ్మా? ఇప్పుడు మీరు ఏంది కావాలి? మనది గుడి కావాలి, గుడి గురించి మాట్లాడాలి. గుడి గురించి మాట్లాడమంటే దర్గాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమన్నా అంటే మణికొండల ఆ దేవుని స్థలం ఉంది, ఈడ ఆ దేవుని స్థలం ఉంది. నేనేమంటున్నా, మీరు కూర్చున్న స్థలం కిందనే లింగం ఉంది అని అంట. నేను తొవ్వి చూపిస్తారా అంటే ఇల్లు నాది కాదు, ఓనర్ అని తప్పించుకున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగాలని ఇంత ప్రీ ప్లాన్డ్ ఉన్నప్పుడు ఏమనాలి వీళ్ళని? ప్రజా సమస్యల పైన మాట్లాడండి అంటే ప్రజా సమస్యల పైన ఒక్కరోజు మాట్లాడారు. ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అంటే అది చెయ్యరు. కానీ వీళ్ళు పొద్దున్న లేచి ఎప్పుడు దేవుడి పేరు మీద రాజకీయం చేసేవాళ్ళే. మేడం, దేవుడి పేరు మీద రాజకీయం చేసిన వీళ్ళు ఎల్కే అద్వానీ ఎక్కడో ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి. దేవుడి పేరు మీద రాజకీయం చేయడం వల్లనే ఓ మూలకు చేతులు ఇచ్చుకుంటూ కూర్చునే పరిస్థితికి వచ్చింది. దయచేసి వీళ్ళు దేవుడి పేరు మీద రాజకీయం చేయడం పనిచేసి రాజకీయాలు అనేటువంటి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం చేయమని అప్పుడే వీళ్ళు బాగుపడతారు. పక్కన పెట్టండి, మీకు అవన్నీ అనవసరం. మీరు ముందు మీ ముఖ్యమంత్రి నెక్స్ట్ టైం గెలుస్తాడో చూసుకోండి, ఫస్ట్ అది చూసుకోండి. మీరు ఎక్కడో ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఎక్కడ సంగతి చూసుకోలేదు మేడం. ముందు మీరు రాజకీయం బంద్ చేసి మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు మీరు రాజకీయం బంద్ చేయమని అందుకే చెప్పేది. మీరు పక్క రాజకీయమే చేస్తున్నారు. అక్కడ మీరు భక్తురాలుగా మాట్లాడలేరు, మీరు రాజకీయ నాయకురాలుగానే మాట్లాడుతున్నారు. మీరు గుడి గురించి అయితే గుడి గురించే మాట్లాడాలి కానీ ముఖ్యమంత్రి గురించి, రాజకీయం గురించి, పార్టీల గురించి మీరు మాట్లాడేవారు కాదు. మీ డిమాండ్ ఏంది? మాకు గుడి కావాలని మీ డిమాండ్. ఆ డిమాండ్ గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఓడిపోతాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా అంటే బీజేపీ పార్టీ తల కింద తపస్సు చేసినా రాదు. రెండో విషయం, కరాటే కళ్యాణి గారు ఫస్ట్ ఈమె తెలంగాణ బోనాల గురించి ఈమెకు తెలియదు కాబట్టి దయచేసి చరిత్ర పైన పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. ఆమె పుట్టి స్థలంలో ఏం చేయలేదు కానీ ఈయన వచ్చి మా తెలంగాణ బోనం ఏంది ఇస్తారు మాకు, ఈమె ఇస్తే మేము నేర్చుకోవాలి. ఏం సంస్కృతి ఏంటి? బోనం ఎట్లెట్టాలో తెలంగాణలకు మాకు వచ్చి చెప్తారా? ఈమె వచ్చి చెప్తారా తెలంగాణలో మాకు బోనం ఏందనేది? ఈమె ఎత్తే మేము నేర్చుకోవాలి. ఇంకా అట్లనే నాశనం అయిపోయింది ఎల్కే అద్వానీ, అట్లనే నాశనం అయిపోయాడు. రానున్న 5 సంవత్సరాల్లో ఈ బీజేపీ పార్టీ అట్లనే నాశనం అయిపోతుంది. ఇది ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పటి వరకు దాచిపెట్టుకున్నారు, ఇప్పుడు ముక్కు కలిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్, ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్. కరాటే కళ్యాణి గారు ఆమె దాచిపెట్టింది. ఇప్పటివరకు ఆమె మాట్లాడింది నేను భక్తురాలుగానే మాట్లాడుతున్నాన్నది. ఆమె ఇప్పటివరకు నేను భక్తురాలుగా మాట్లాడుతున్నాన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్. ఇది కాంగ్రెస్ పార్టీ కరాటే కళ్యాణి గారి ముసుగును తొలగించింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు